హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఎవరా పోయేది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఎవరా పోయేది. మొదటి ప్రాకారంలో గాలిగోపురం పక్క నుంచి ఓ ముసలి గొంతు వినిపించేది. నేనే నండయ్యా, తోటకూర అమ్ముకోవడానికి వచ్చిన అబ్బాయి సమాధానం చెప్పేవాడు. ఇటు రా నాయనా అని సూరయ్య స్వాముల వారు పిలిచి బుట్ట దింపుకో అనేవారు. బుట్ట దింపుకున్న తర్వాత మీది కునికినపాడేనా అని పరామర్శించగా మరేనండి, ఇప్పుడే రేవు దాటి వచ్చానండి అని అతను బదులు చెప్పగా సూరయ్య స్వాముల వారు అతన్ని సూటిగా చూస్తూ, స్వామివారికి వాళ్ళ తోటకూర తినాలనుంది, 4 కట్టలు ఇచ్చుకో అనేవారు. అతను ఇక తప్పదన్నట్టు 4 కట్టలు ఇస్తుంటే మరో 2 కట్టలు ఇచ్చుకో, బేరం బాగుంటుంది అనేవారు. మరో 2 కట్టలు ఇచ్చుకొని అతను నీరసంగా బుట్ట తలకెత్తుకుని వెళ్తుంటే నారాయణ నారాయణ అని ఆశీర్వదించేవారు. గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మొదటి ప్రాకారంలో నుంచి పోవలసిందే. అలా వచ్చిపోయే వాళ్ళెవ్వరూ సూరయ్య స్వాముల వారి పిలుపు తప్పించుకోలేరు. చిల్లర కొట్టు సుబ్బయ్య గుళ్ళో నుంచి తిరిగి వెళ్తున్నాడు. ఎవరా పోయేది. స్వామివారి పిలుపు. సుబ్బయ్య గుండె గతుక్కుమంది. ఇక తప్పదని వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాడు. వ్యాపారం బాగా సాగుతుందా, పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసిన స్వాముల వారు అసలు సంగతి బయటపెట్టారు. స్వామివారికి వాళ్ళ గారెలు తినాలనుందోయ్. సుబ్బయ్య గుండెల్లో రాయి పడింది. దానికేముంది అన్నాడు. సూరయ్య స్వాముల వారు ఆనందపడిపోయి, నాకు తెలుసు సర్వనంగా పరిత్యాగులం, మా కోరిక తీర్చడానికి నువ్వు వెనక ముందు ఆడతావా. ఓ మానెడు మినప్పప్పు, వీసెడు నూనె, మిగిలిన సంబరాలు ఇంటికి పంపించు. అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కూడా పంపు. ఆ కాస్త పుణ్యం మళ్ళీ ఇంకొకళ్ళకి ఎందుకు దక్కాలి అన్నారు. సుబ్బయ్య గొంతులో తడి ఆరిపోయింది. కూర్చుంటే ఇంకా ఏమేమి మీద పడతాయని లేచి నంగిగా అన్నాడు. అయ్యా, తమరొక్కరే గదయ్యా, గారెలకు మానెడు పప్పు. సూరయ్య స్వాముల వారు నవ్వుతూ ఠక్కున సమాధానం చెప్పాడు. పిచ్చివాడా, అంతా నా ఒక్కడికేనా? స్వామివారి ప్రసాదం నలుగురు 4 ముక్కలు తింటే నీకు మరింత పుణ్యం కదుటయ్యా. సుబ్బయ్య మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. సూరయ్య గారు సన్యాసాశ్రయం స్వీకరించిన ఉదంతం, దానికి కారణాలు చాలా కొద్ది మందికి తెలుసు. దివాల్లో ఉన్న పొలం కాస్త పోయింది. ఎదిగొచ్చిన కొడుకు జూలాయిలాగా తిరగటం తప్ప సంపాదన లేదు. పైగా వాడికి పెళ్లి కూడా చేశాడు. దాని ఫలితంగా 3 పిల్లలు. ఇంట్లో పక్కవాట అద్దెకిస్తే వచ్చే అద్దె డబ్బులు పిల్లల చద్దన్నాలకి సరిపోవటం లేదు. ఎక్కడా కాని అప్పు పుట్టడం లేదు. సూరయ్య కనిపిస్తే అప్పు అడుగుతాడేమో. జనం తప్పుకొని తిరుగుతున్నారు. 3 రోజులయ్యింది పొయ్యిలో పిల్లి లేచి. ఊరు తిరిగాడు, వాడ తిరిగాడు. ఎక్కడా డబ్బు పుట్టలేదు. పిల్లలు ఆకలికి గొల్లుమంటున్నారు. పెళ్ళాం కోడళ్ళు తోటకూర కాడల్లాగా వాలి చెంగులు పరుచుకొని పడుకున్నారు. సంసారాన్ని చూశాడు. విరక్తి కలిగింది. ఛీ అనుకున్నాడు. టక్కున వెళ్ళి సన్యాసాశ్రయం స్వీకరించాడు. కాషాయం కట్టి కమండలం ధరించగానే ఊరంతా వచ్చి ప్రాణాచారం పడ్డారు. పాదోదకం నెత్తిన చల్లుకున్నారు. గాలిగోపురం పక్కగది ఖాళీ చేయించి స్వాముల వారికిచ్చారు. ఆనాటి నుంచి సూరయ్య గారికి కానీ సూరయ్య గారి కుటుంబానికి కానీ చీకు చింత లేదు. దివ్యంగా కాలం గడిచిపోతుంది. సూరయ్య గారు భిక్షకు పిలిపించుకునే విధం చాలా హుందాగా ఉండేది. సుబ్బరామయ్య కనిపించాడనుకోండి, ఇలా జరిగేది సంభాషణ. ఎవరా పోయేది. సుబ్బరామయ్యేనా? నేనే స్వామి, పిలిచారా? కూర్చో. పంటలు బాగా పండుతున్నాయా? పెద్దమ్మాయి కాపురానికి వెళ్ళిందా? మీ దయ వల్ల అంతా సక్రమంగానే జరిగిపోతుంది. నారాయణ నారాయణ. సుబ్బరామయ్య, స్వామివారిని భిక్షకు పిలిచి 3 నెలలు దాటినట్టుందే. తమ సెలవైతే ఆహ్వానించకుండా స్వామివారు భిక్షకొచ్చి అనుగ్రహిస్తారటయ్యా. తమరి దయ అయితే ఈరోజే భిక్షకు దయచేయండి. అలా అన్నావు, బాగుంది. పెద్దగా ఏర్పాట్లేమీ చెయ్యకు. 2 కూరలు 2 పచ్చళ్ళు చాలు. నేతి తిరగమాతలు మర్చిపోబోకు. గారెలు ఎలాగో వండిస్తావు. తీపి పిండి వంట విషయంలో పాలపూరీలు చేయించు. దంతసిరి తగ్గిపోయింది. అలాగే 12వ గంట కల్లా వచ్చేయి. ఆలస్యమైతే ఉండలేను. రాత్రి ఫలహారం సంగతి ఆనక చెప్తా
అలాగే నిత్యం తనకి భిక్ష ఏర్పాట్లు చేసుకుంటూ కనిపించిన వాళ్ళందరి చేత ఇంటి ఏర్పాట్లు చేయించేవారు సూరయ్య స్వాముల వారు. ఒకరోజు సీతారామయ్య గారింట్లో భిక్ష కుదిరింది. 12 నెత్తిన మాడుతున్నాయి. సీతారామయ్య పిలుపుకు రాలేదు. కడుపులో ఆకలి మెలి తిరిగిపోతుంది. 1 గంట వేళ సీతారామయ్య వచ్చి చెప్పాడు, స్వామి, మా ఇంట్లో అశుచి వచ్చింది, ఇవాల్టికి భిక్ష కుదరదు అని. స్వామివారి నెత్తిన పిడుగు పట్టట్టయింది. ఆ మించిపోయిన వేళ ఎవరింటికి వెళ్తాడు? నీరసంగా పావుకొళ్ళు వేసుకుని సరాసరి ఇంటికొచ్చాడు. ఇంట్లో అంతా భోజనాలు చేసి తాంబూలాలు నములుతూ పడుకునున్నారు. భిక్ష ఎక్కడా కుదరలేదు ఇంట్లోనే అన్నాడు సూరయ్యస్వాముల వారు. సరి గిన్నెలు కడిగేసుకుని మేం పడుంటే ఇప్పుడేం భిక్ష అంది కోడలు. కొడుకు విని కూడా అటు తిరిగి పడుకున్నాడు. భార్య విని విననట్టు పడుకొని పీట మీద నుంచి తల ఎత్తలేదు. స్వాముల వారికి కడుపులో మంటలు, గుండెల్లో మంటలు. సిగ్గు విడిచి భార్యతో చెప్పాడు, ఇవాళ భిక్ష దొరకలేదే, ఒక ముద్ద పెట్టవే అని. భార్య లేచి కూర్చుని అంది, నాకసలే నడుం నొప్పి, నేనెక్కడ వంట చేస్తాను, ఏమే ఓ గ్లాసు మజ్జిగ ఉంటే ఇవ్వు, ఈ పూటకి సరిపెట్టుకుంటారు అని కోడలికి చెప్పింది. సూరయ్య గారి కింద భూమి కదిలిపోయింది. ఇదా సంసారం, ఛీ అనుకుంటూ కాషాయ వస్త్రాలు పరా చింపేశాడు. కమండలం ఢామ్ అని బదలు కొట్టాడు. దండం విరిచేశాడు. నిజమైన విరక్తితో సరాసరి కాశీ వెళ్ళి అసలైన సన్యాసం స్వీకరించాడు. ఆ రోజు నుంచి మొదటి ప్రాకారంలో ఎవరా పోయేది అన్న గొంతు వినిపించకపోతే ఏమిటో బోసిగా ఉండేది కొన్నాళ్ళు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.